హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మనకి 3 రోజుల తర్వాత మళ్ళీ ఒక ట్రిప్ వచ్చింది. విజయవాడ నుంచేసి భీమవరం ఏదో రోడ్ ఉందంట. అది ఏదో కెమికల్ బ్యాగులు అంట. ఈ సైడ్ డ్రమ్ములు కాదు, బ్యాగులు, కెమికల్ బ్యాగులు ఉన్నాయంట. ఆ లోడ్ వేసుకొని మనం ఈరోజు అయితే భీమవరం వెళ్దాం. ఈ బండి వచ్చిన తర్వాత మనం భీమవరం ఆ సైడ్ అయితే ఎప్పుడూ వెళ్ళలేదు. ఎక్కువగా గుంటూరు, పేరేచర్ల, పత్తికే తిరిగాము. బండి కొన్న తర్వాత ఫస్ట్ టైము ఏలూరు, భీమవరం ఇవన్నీ టచ్ అవ్వకుండా మనం అయితే వెళ్తున్నాం ఈరోజు. సో ఈరోజు వీడియోలో ఈ బ్లాగ్ అయితే చూడండి. ప్లస్ ఈరోజు నేను బొలెరో బండి వేసుకొచ్చాను. బొలెరోతో ఇదిగోండి మన జర్నీ సాగుతుంది. ఇప్పుడు నేను విజయవాడ వెళ్తున్నా. మా ఊరు నుంచేసి విజయవాడ వెళ్తున్నాను. విజయవాడ వెళ్ళి అక్కడ నుంచి లోడ్ వేసుకొని మధ్యాహ్నానికి అట్లా బయలుదేరి మనం భీమవరం అయితే రీచ్ అవుదాము. భీమవరానికి మొత్తం జర్నీ వచ్చేసి 3 గంటలు పడుతుంది విజయవాడ నుంచి. ఆ 3 గంటల జర్నీ ఎలా సాగింది ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ఇది విజయవాడలోని గొల్లపూడి 1 సెంటర్ అంటారు. అక్కడికి వచ్చాం మనం. ఎదరికి వెళ్ళాక మనకి స్వాతి సెంటర్ అని చెప్పేసి వస్తుంది. అక్కడే మన లోడింగ్ పాయింట్. అక్కడ నుంచి లోడ్ వేసుకొని వెళ్ళాలి మనం. క్రాస్ రోడ్స్ రెస్టారెంట్. ఆటోల మీద అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు చూడండి, భలే ఉంది. లోడింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేసాను. కాసేపు పక్కన వెయిట్ చేయమన్నారు. ముఠా వాళ్ళని పిలుస్తారంట. ముఠా వాళ్ళని పిలిపించిన తర్వాత లోడ్ చేస్తారంట. ముఠా వాళ్ళకి మనం టన్నుకి 50 రూపాయలు చొప్పున అయితే మామూలు ఇవ్వాల్సి ఉంటుంది. 3 టన్నుల లోడు 150 రూపాయలు అయితే వాళ్ళకి ఇవ్వాలి. ఇంజిన్ కూడా ఆపలేదు, డీజిల్ లేదు బండిలో. వెళ్ళేదారిలో ఎక్కడైనా డీజిల్ కొంచెం ఫుల్ చేసుకొని మనం బయలుదేరదాం. రోడ్డు పక్కన వెయిట్ చేస్తూ ఉన్నాం మనం బండి ఆడ పెట్టుకొని. వీడియో చేస్తా. నిన్న ఒక వీడియో పెడితే దాని వ్యూస్ బాగానే వచ్చినాయి. 6000 పైన వచ్చింది. వాటర్ మిలాన్ అని చెప్పి పుచ్చకాయ లోడింగ్ ఒకటి పెట్టా. అదే దాని 2 ఎక్కువ సెకండ్ బండి లోడ్ వేయడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనం పట్టా కట్టాలి. చెమట చిందియాలి ఇప్పుడు. కాబట్టి నేను అక్కడనే పట్టా కట్టుకుంటా. మొట్టాలని అడిగితేనే 100 రూపాయలు అన్నారు. ఆ 100 సేవ్ చేద్దాం ఒకళ్ళని కట్టుకొని. బండికి ఈ రకంగా పట్టా కట్టేసుకున్నాను. సైడ్ కూడా చూడొచ్చు. సైడ్లో దింపలేదు, ఓన్లీ ఎదరి నుంచే దింపా. ఇంకా మనం బయలుదేరి వెళ్ళిపోదాం. బండిలో డీజిల్ లేదు, డీజిల్ కొట్టేయాలి. అమ్మా కొట్టెత్తాలే కానీ. బయలుదేరాను. మన బండిలో 2000 రూపాయలు డీజిల్ అయితే కొట్టించేసా. ఈ 2000 రూపాయలతో బండి అయితే అక్కడికి వెళ్ళిపోద్ది. ఇంక ఉంటుంది. మళ్ళీ వచ్చేటప్పుడు ఒక 1000 రూపాయలు కొట్టిద్దాం. మొత్తం 3000 రూపాయలు డీజిల్ పడుతుంది అని చెప్పేసి నా అంచనా. అయితే ఒక 200 టోల్ గేట్లు అవుతాయి. ఇప్పుడు మనం వెళ్ళే రూట్ వచ్చేసి డైరెక్ట్గా విజయవాడ నుంచి కొత్తగా వేసిన రోడ్ ఎక్కుదాం. అక్కడ నుంచి గన్నవరంలో దిగుదాం, అంటే పెద్దోడిపల్లిలో దిగుదాము. అక్కడ నుంచి ఏలూరు నుంచి భీమడోల్ ఆ రూట్ అయితే వెళ్దాము. ఉండి భీమవరం ఎక్కుదాం మనం అంతే. భీమవరం పక్కన ఉండి ఉంది కదా, ఆ రోడ్లో వెళ్దాం. మనం అయితే మంచి ఎండలోనే బయలుదేరాము. మధ్యాహ్నం పూట ఎండ కూడా ఎక్కువగానే ఉంది. టైర్లు కూడా హీట్ ఎక్కుతాయేమో, చూసుకుంటూ నిదానంగా వెళ్దాం.
ఇది కొత్తగా వేసిన ఫ్లైఓవర్. ఇక్కడ నుంచి మనం పైకి ఎక్కి డైరెక్ట్గా గన్నవరం వెళ్దాం. ఓకే, మనం రోడ్ ఎక్కేసి వెళ్తూ ఉన్నాం. అండ్ ఈ రోడ్లో కూడా టోల్ గేట్ ఒకటి పెట్టారు. విజయవాడకి బైపాస్ పెట్టేసి దానికి ఒక టోల్ గేట్ పెట్టేశారు. ఎక్కడికక్కడ డబ్బులు కట్టిందే పని ఏం అవ్వట్లేదు. డబ్బులు మాత్రం పక్కాగా కట్టాల్సి వస్తుంది. అయితే టోల్ గేట్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఒకవేళ ఓపెన్ అయితే అప్పుడు మనకి టోల్ గేట్ కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు మనం ఇక్కడ ఈ టోల్ గేటే తగలదు. మనం వెళ్ళే దారిలో మనకు వచ్చేసి రెండు టోల్ గేట్లు తగులుతాయి. ఒకటి వచ్చేసి ఇక్కడ పొట్టిపాటి టోల్ గేటు అండ్ ఇంకోటి వచ్చేసి అదర మన చేబ్రోల్ దగ్గర ఉన్న టోల్ గేటు. ఈ రెండు టోల్ గేట్లు మనకు తగులుతాయి. మధ్యాహ్నం ఇప్పుడు టైం వచ్చేసి 12:14 అవుతుంది. బండిలో లోడ్ వేసుకుని వెళ్తున్నాను. బండి మాత్రం చాలా ఫ్రీగా వెళ్తుంది. లోడ్ ఉంది, లాగలేకపోతున్నాను లేకపోతే అలాంటి ఫీలింగ్ అయితే ఏమీ లేదు. తోలేవాడికి కూడా పెద్ద ఇబ్బంది అయితే ఏమీ అనిపించట్లేదు అసలు ఈ బొలెరోలో. చూడండి, చాలా సింపుల్గా తోలుతున్నాను నేనైతే. పెద్ద ఎఫెక్ట్ కూడా ఏమీ లేదు. అండ్ బండి లెఫ్ట్కి లాగటం కానీ రైట్కి లాగటం కానీ అలాంటివి అయితే ఏమీ లేవు. అండ్ చిన్న చిన్న ఫ్లైఓవర్లు వస్తాయి కదా, అక్కడ కూడా నా స్పీడ్గానే వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు నేను 58 స్పీడ్ కంటిన్యూ చేస్తున్నా. అక్కడికి వెళ్ళేసరికి 56, 55కే పడుతుందిలే, కానీ గేర్ చేంజ్ చేయటం అయితే లేదు. నా దోస్తు బండిలో అయితే కంపల్సరీగా గేర్ చేంజ్ చేయాల్సి వచ్చేది. గేర్ చేంజ్ చేయకుండా అదైతే ఎక్కడా ఎక్కలేదు. లోడ్ బండి గురించి నేను మాట్లాడేది. 4MT బండి అయితే ఎలాగోలా వెళ్ళిపోతుంది. అసలు బండి కూడా చాలా ఫ్రీగా హ్యాండిల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఈ బొలెరో అయితే. ఈజీగా వెళ్తుంది. డ్రైవింగ్ విషయంలో మాత్రం బొలెరో నెంబర్ 1గా ఉంది, బాగుంది. కాకపోతే మైనస్ వల్ల ఒకటేనా, లోడ్ అంతా వెనకే 2 టైర్ల మీదే బేస్ అవుతుంది. అది ఒకటే మైనస్ ఈ బండికి. మిగతా అంతా అన్నీ పాజిటివ్గానే ఉన్నాయి. పెద్దోటిపల్లి దగ్గర ఇక్కడికి వచ్చి కలిసాం మనం. ఈ రోడ్డు ఎక్కుతున్నాం, ఏలూరు రోడ్డు, వైజాగ్ రోడ్డు ఇది. ఇంతకీ ఈరోజు కిరాయి చెప్పలేదు కదా మీకు. ఇది అప్ అండ్ డౌన్ మీద 310 కిలోమీటర్లు వస్తుంది. ఈ 310 కిలోమీటర్లు గాను మన కిరాయి వచ్చేసి 6500. నాకు ఎంత మిగులుతాయి, ఖర్చులు ఎంత పోతాయి అనేది కామెంట్స్లో చెప్పండి మీరే. పొట్టిపాడు టోల్ గేట్ వచ్చింది. ఇక్కడ మనకి సేల్ ట్యాక్స్ వాళ్ళు ఉన్నారు, బళ్ళన్నీ ఆపుతున్నారు, పేపర్ చెక్ చేస్తున్నారు. మన దగ్గర అన్నీ ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. మన బండి ఆపలేదు ఏంటో మరి. ఇప్పుడు మనం హనుమాన్ జంక్షన్ వచ్చాము. ఇదిగోండి, ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే నూజివేడ్ కానీ హనుమాన్ జంక్షన్ కానీ వెళ్తారు. మనం స్ట్రైట్ వెళ్ళిపోవాలి. అంటే ఇది హనుమాన్ జంక్షన్కి బైపాస్ రోడ్డు. అంతకుముందు లేదు, కట్టారు ట్రాఫిక్ ఎక్కువైపోతుందని. ఏలూరు టోల్ గేట్ దగ్గరికి వచ్చాం మనం. ఇదిగోండి టోల్ గేట్. టైం వచ్చేసి 1 గంట అయింది. ఈ టోల్ గేట్ మాత్రం చాలా విశాలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ దారి ఇటే, మళ్ళీ ఆ దారి ఎదురు ఉంది. దేని దానికే ఉంది సపరేట్గా.
మన సబ్స్క్రైబర్ చాలా మంది మన బండి చూసి హార్న్ కొడుతున్నారు. నేనైతే వాళ్ళని చూస్తున్నాను, కానీ ఇక్కడ ఈ అద్దానికి ఏంటంటే ఒక 40% 30% బ్లాక్ ఫిల్మ్ ఒకటి వేసాను. అటు నుంచి చూసే వాళ్ళకి నేను కనిపిస్తున్నాను లేదో కూడా తెలియదు. పైగా ఇప్పుడు ఎండ కదా, ఎండలో ఇది ఇంకా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. నేనైతే అందరిని చూస్తున్నా. సరే ఇది ఎందుకు వేసుకున్నావు అని అడిగితే బయట నుంచి గాలి చాలా ఎక్కువగా వస్తుంది, మొహం మీద కొడుతుంది అనమాట. అందుకని ఇది వేసుకోవాల్సి వచ్చింది. కాబట్టి మన సబ్స్క్రైబర్స్ ఎవరేమనుకోవద్దు. అందరి బండ్లు అయితే నేను చూస్తున్నాను, లోపల నుంచి చేయి కూడా ఊపుతున్నా. మీకు కనిపిస్తుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. ఒకవేళ ఎవరైనా ఈరోజు నా బండి చూస్తుంటే కనుక కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు నేను ఏలూరు టోల్గేట్ దాటి వెళ్తున్నా. అండ్ మీకు ఒక విషయం చెప్పాలి, మనం ఎట్టాగో భీమవరంగా వెళ్ళేది, బండికి సెంటర్ లాక్ పెట్టించింది కూడా గణపవరం అనే ఒక ఊర్లో. అక్కడ అయితే వర్క్ అయితే బాగానే ఉంది. మనకు ఒక ప్రాబ్లం వచ్చింది, సెంటర్ లాకింగ్ అనేది ఈ డోర్ పడట్లేదు. డ్రైవర్ సైడ్ ఉన్న డోరు సెంటర్ లాకింగ్ అయితే వర్క్ అవ్వట్లేదు. ఆ లెఫ్ట్ సైడ్ డోర్ అయితే మళ్ళీ వర్క్ అవుతుంది. కాబట్టి వెళ్ళే దారిలోనే మనకి ఈ డోర్ పని అండ్ రివర్స్ కెమెరా అయితే కొంచెం బ్లర్గా వస్తుంది. అదొకటి, 2 పనులు చేయించుకొని వెళ్దాం ఒకవేళ వాళ్ళు ఉంటే. లేకపోతే చేసేదేం లేదు, విజయవాడలో చేయించుకుంటాను. ఎలాగో ఉన్నారు కదా, ఒకసారి అడుగుదాము చేస్తారో లేదో. అడిగి ఈ యొక్క డోర్ పని అయితే చేయించుకుందాం. ఎందుకంటే సెంటర్ లాకింగ్ నేను పెట్టించాం కదా, అనవసరంగా వేస్ట్ అయిపోతుంది అది. ఓకే, ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళడానికి స్ట్రైట్ వెళ్ళిపోవాలి. మనమేమో భీమవరం కదా వెళ్ళాల్సింది. ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళిపోదాం. ఈ రోడ్లో తిరిగేసి ఆగాను. తాడేపల్లిగూడెం వెళ్ళే రోడ్డు. ఒకసారి టైర్లు చూద్దాం. నాన్ స్టాప్కి 80 కిలోమీటర్లు వచ్చాం మనం. మంచి మిట్ట మధ్యాహ్నం. టైర్లు అయితే నార్మల్ హీటే ఉన్నాయి, పెద్ద హీట్ అయితే ఏం లేవు, నార్మల్గానే ఉన్నాయి. ఈ టైర్ ఎక్కువ కాలుతుంది దానికంటే, ఎందుకంటే ఇది లెఫ్ట్ సైడ్ ఉంది కదా, ఈ టైర్ బాగా కాలుతుంది. అండ్ భోజనం టైం ఎలాగో అయింది కాబట్టి అన్నం తినేసి వెళ్దాము. అన్నం తినేసేస్తే ఓ పని అయిపోద్ది. ఎట్టాగో 1:30 అయింది టైం, కాబట్టి భోజనం చేసేసి వెళ్ళటం బెస్ట్. అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చి అన్నం తిన్నాను, ఆగాను. చిన్న చెట్టు ఒకటి ఉంది, చట్నీళ్ళలో. ఆ చట్నీళ్ళలో ఆపుతున్నా పక్కన. ఈ లోపు టైర్లు కూడా కొంచెం చల్లారుతాయి కదా. అన్నం తినేసి వెళ్తావు ఒక అరగంట సేపు ఆగి. ఓకే, ఇలా చెప్పా కదా, వెళ్ళే దారిలో సెంటర్ లాక్ ఒకటి చేయించుకొని వెళ్దాం. గాయస్, భోజనం చేసేసాను. ఇంకా నేను బయలుదేరుతా, ఎందుకంటే ఇప్పుడే టైం వచ్చేసి 1:15 అయింది. తొందరగా వెళ్తే అన్లోడ్ చేస్తారు. ముఠా వాళ్ళు కూడా 4:30 దాకా ఉంటారంట. కాబట్టి తొందరగా వెళ్ళి అన్లోడ్ చేస్తే అయిపోద్ది కదా. రోడ్డు పక్కన చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గర ఆపేసి అన్నం తినేసి ఇంకా బయలుదేరదామని చూస్తున్నా. వెళ్ళిపోతా. టైర్లు కూడా హీట్ తగ్గినాయి, అంత హీట్ అయితే ఏం లేవు. ఓకే, చాలా తగ్గింది. ఇదైతే ఇంకా తగ్గలేదు. ఈ టైర్లు చూడండి అక్కడక్కడ ఎలా కోసుకుపోతున్నాయో. వేసిపోయింది ఇది. మనం రోడ్డు ఎడ్జిలు ఎక్కుతూ ఉంటుంది కదా, ఎడ్జిల చోట ఇబ్బంది అయినట్టుంది. ఈ టైర్ బాగా హీట్ ఉంది, ఇంకా హీట్ అయితే తగ్గలేదు ఇది.
రైట్ సైడ్ టైర్ అయితే అంత హీట్ ఏం లేదు, చాలా తగ్గింది. టైర్స్ విషయంలో ఎప్పుడు కూడా రేడియల్ టైరే ప్రిఫర్ చేయండి. రేడియల్ టైర్స్ హీట్ ఎక్కినా కానీ తొందరగా కూల్ అయిపోతాయి. ఈ నైలాన్ టైర్స్ ఏంటంటే తొందరగా కూల్ అవ్వవు, ఏంటంటే లోడ్కి నిలబడి గట్టిగా ఉంటాయి. మన మనస్తత్వం కూడా అలాగే ఉంటుంది. మరి నైలాన్ టైర్లు ఎవరు వాడాలంటే కొంచెం స్లోగా వెళ్ళే వాళ్ళు వాడుకోండి. 30-40 స్పీడ్లో వెళ్ళే వాళ్ళు అయితే అవి వాడుకోండి. లోడ్ వేసి ఎక్కువ స్పీడ్ వెళ్ళాలంటే కనుక ఇవే. కాకపోతే ఇటు సైడు ఈ పొట్ట అంటారు వీటిని, ఈ పొట్ట అయితేనేమో అంత గట్టిగా ఏమి ఉండదు. ఏమన్నా తగిలినాయి అనుకోండి దీని మీద ఈజీగా పగిలిపోద్ది. అంటే కొంచెం కోన్ లాంటిది ఏమన్నా తగిలితే ఈజీగా పగిలిపోద్ది ఇది. కాబట్టి ఎక్కువ మంది రేడియల్ని ప్రిఫర్ చేయరు, నైలాన్ టైర్లే వాడటానికి ఇష్టపడతారు ఎక్కువ శాతం. నేనైతే అట్ట కాదు, మనకంతా రేడియల్లే. ఓకే, ఇంకా బయలుదేరుతా. అది అలాగే ఉంటుంది, స్లోగా వెళ్దాం. ఓకే, ఇంకా మనం చేబ్రోలు వచ్చేసాం. ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్ళాలి. భీమవరం 34 కిలోమీటర్లు అని బోర్డు ఉంది. కొన్నాక మనం ఈ రోడ్డుకి రావడం ఇది రెండోసారి. అంతకుముందు ఈ సెంట్రల్ లాకింగ్, ఈ స్క్రీను ఇవన్నీ వేపించేటప్పుడు వచ్చాను ఇక్కడికి. అంతకుముందు వచ్చాలి కానీ అంతకుముందు వచ్చినప్పుడు అయితే రోడ్డు పోయలేదు. అప్పటికి రోడ్డు అయితే చాలా వరస్ట్గా ఉంది అప్పుడు. ఈ మధ్య అయితే కాస్త రోడ్డు పోసారు, అక్కడక్కడ పంచర్లు కూడా వేసి వస్తుంది. అంతకుముందు వచ్చేవాడిని అబ్బో నరకం కనిపించేది, అంత ఘోరంగా ఉండేవి రోడ్లు. ఇప్పుడు కాస్త పర్లేదులే. గణపవరం వచ్చాము. ఈ వంశీ కార్ యాక్సరీస్ దగ్గరికి వెళ్ళి ఆ డోర్ని సెంట్రల్ లాక్ ఒకటి సరి చేపిద్దాం. వాళ్ళు ఉంటే ఉన్నారో లేదో చూద్దాం మనం. ఇదే వంశీ కార్ యాక్సరీస్. సారీ, ఆయన ఏమో లేరు ఇక్కడ. షాప్ కూడా క్లోజ్ చేసి ఉంది ఇంకా. సరే, లోడ్ దింపేసి వస్తా ఒకసారి ఫోన్ చేసి ట్రై చేద్దాం, అని కలుస్తారేమో. మనం గణపవరం దాటాం. అక్కడ నుంచి రోడ్ అసలు ఏం బాగాలేదు. మొత్తం చూడండి ఎట్లా ఊగిపోతుంది ఆ బండి అంతా. రోడ్డు పంచర్లు వేసారు కానీ ఆ పంచర్లో కూడా దడలు అంటుంది బండి. ఇక్కడ నుంచి జర్నీ సాగట్లేదు అసలు. ఇంకా మనకు ఉండి వచ్చేసి 2 కిలోమీటర్లే ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 3:15 అయింది. ఆ 2 కిలోమీటర్లు అవతల ఒక 4 ఉంటుందేమో. మొత్తం ఇంకా 6 కిలోమీటర్లు వెళ్తే మనం అన్లోడ్ పాయింట్ వెళ్ళిపోయినట్టే. భీమవరం ఊరు ఎంట్రన్స్లోనే ఉంటుంది అన్నారు అన్లోడ్ పాయింట్. కాబట్టి అక్కడికి వెళ్ళి రప్ప అన్లోడ్ చేపిద్దాం. ఇలా ఫోన్ చేస్తా పార్టీకి. దగ్గరికి వస్తే ఎవరన్నా జట్టు వాళ్ళని కూడా పిలుస్తారుగా. ఇదిగోండి ఉండి వచ్చాం. వాళ్ళు మనకు లొకేషన్ పంపించారు. ఆ లొకేషన్ ఏమో ఇంకా 1 కిలోమీటర్ అని చూపిస్తుంది. ఆయనకు ఫోన్ చేస్తే భీమవరం ఎంట్రన్స్లోకి వచ్చాక ఎంఆర్ఎఫ్ షోరూమ్ ఉంటుంది, అక్కడ ఆగి నాకు ఫోన్ చేయండి అన్నారు. నేను దాని నుంచి ఎత్తుకుంటా వస్తున్నా. అదే నాకు ఏడా కనపడలేదు. ఐ థింక్ ఇంకా ముందు ఉంటుందేమో, చూద్దాం. ఓకే, మన లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాం.
ఎదురే ఉన్నారు కస్టమరు. బండి అన్లోడ్ పాయింట్లో పెట్టేశాను. అక్కడ పెట్టేస్తే దింపేస్తారంట కాబట్టి అక్కడ పెట్టేశాను. మరి ఎవరు దింపుతారో ఏంటో మనకైతే తెలీదు. అడుగుదాం, కాసేపు ఉంటే దింపుతారేమో. ఓకే, అన్లోడింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇటు నుంచి మనకైతే లోడ్ ఏం లేదు. చిన్నగా ఇంటికి వెళ్ళిపోదాం. ఇంకా వచ్చిన దారిలో మ్యారేజ్ తోలుకొని ఇంటికి వెళ్ళిపోదాం. ఓకే, అన్లోడ్ అయిపోయింది కదా, ఇంక నేను వెళ్తున్నా. ఇంకా ప్రస్తుతానికి మనం భీమవరంలోనే ఉన్నాం. లెఫ్ట్ సైడ్ వెళ్తే భీమవరం ఊళ్ళోకి వెళ్తాం. మనం రైట్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఎదురాడో కేసులు రాస్తున్నారంట ఆర్టీఓ వాళ్ళు. మన ఎదురు నుంచి వచ్చిన వాళ్ళు సైగ చేస్తున్నారు కేసులు రాస్తున్నారని. అయినా సరే ఎంటీ బండి అన్న ధైర్యంతో వెళ్తున్నాను. ఏం జరిగిద్ది ఏంటో చూద్దాం. ఇందాక మనం గణపురం రోడ్డు చూసాం కదా. ఇప్పుడైతే నేను ఉండి ఆకివీడు కైకలూరు నుంచి ఏలూరు రోడ్ వెళ్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఆ రోడ్ ఎలా ఉంటుందో కూడా చూద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడో వచ్చా బీసీ కాలం నాడు, మళ్ళీ ఇంతవరకు రాలేదు. కాబట్టి ఒకసారి వెళ్ళి చూద్దాము ఎలా ఉంది ఏంటి అనేది. దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. అందుకని నేను ఉండి దాటి ఇటైతే తిప్పాను బండి. ఇప్పుడు మన గణపవరం వైపు అయితే వెళ్ళట్లేదు. గాయస్, ఆకివీడు వచ్చాం. ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఆకివీడులో ఉన్నాం. ఈ ఆకివీడు ఊరు ఎంట్రన్స్ నుంచి రోడ్డు బాగుంది. అక్కడ దాకా అటు అసలు రోడ్డు అసలు ఏం బాగాలేదు. భీమవరం నుంచి ఆకివీడు దగ్గర అక్కడ దాకా అయితే ఏం బాగాలేదు రోడ్డు. తర్వాత నుంచి అయితే కాస్త పోసేసి ఉంది. ఈ ఊరి పేరు ఏదో పల్లెవాడ అంట. అక్కడ నుంచి మళ్ళీ మొదలైపోయింది. మొత్తం పాతకాలం రోడ్డే మళ్ళీ. ఏం బాగోలా. కైకలూరు ఎప్పుడు వస్తుందో ఏంటో. మనం ఏలూరు కల్లా తిరిగి వెళ్ళిపోవచ్చు. కైకలూరు వచ్చాం మనం. కొంచెం ఎదరికెళ్ళి రైడ్ తీసుకుంటే డైరెక్ట్గా ఏలూరు రోడ్ వచ్చింది. ఏలూరు ఎక్కేద్దాం. అబ్బో, ఈ రోడ్లు అంటేనే చిరాకు. అమ్మో, ఏం దరిద్రమైన రోడ్లు ఇవి. పోయి నడుము పడిపోతుంది. గేర్లు మార్చి అబ్బో, రెండోసారి ఇటు నుంచి రాము. ఇంకా ఏదైనా మనకి హైవేనే కరెక్ట్. ఇక్కడ నుంచి ఏలూరు 25 కిలోమీటర్లు అంట. మనం అటు వెళ్దాం. ఇప్పుడు మనం వెళ్ళేది ఏలూరు నుంచి కైకలూరు వచ్చే రోడ్డు. సరే, కైకలూరు నుంచి ఏలూరు వెళ్ళే రోడ్డు కూడా. ఈ రోడ్డు పోసినట్టున్నారు. అంతకుముందు దరిద్రంగా ఉండేది రోడ్డు. ఇప్పుడు మాత్రం కొత్తగా రోడ్డు పోసినట్టున్నారు. చాలా బాగుంది రోడ్డు.
ఎక్కడా గొయ్యి లేదు, ఏమీ లేదు, ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు ఈ దారిలో అయితే. ఎవరైనా సరే ఈ దారిలో వస్తే ఇటు ప్రిఫర్ చేయండి. అవన్నీ వేస్ట్ ఆ దారులన్నీ. సరే ఇప్పుడు నేను భీమవరం వెళ్ళాలంటే ఈ దారిలో వచ్చినా మళ్ళీ అక్కడ నుంచి ఆకివీడు అవన్నీ వెళ్ళే దారిలో అవి కూడా మరి ఘోరంగా ఉన్నాయి. అవి ఆ దారిలో ఎట్టపోతాం కాబట్టి ఈ రోడ్ అయితే బాగానే ఉందబ్బా. మిగతా రోడ్ల సంగతి నాకు తెలియదు కానీ అవి బాగాలేవు. ఇక్కడ ఇదంతా భలే ఉంది, బాగలేదు, పువ్వులు కాస్తున్నట్టు. చాలా బాగుంది బ్రిడ్జ్ కింద. చాలా బాగుంది ఈ ప్లేస్. ఇటు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి, అసలు వీటిని ఏమంటారో. ఇటువంటి ప్లేస్ని నీళ్ళు ఉన్నాయి, దానిపైన ఏదో తామర పువ్వుల్లాగా వచ్చేసినాయి మొత్తం. ఈ గూగుల్ మ్యాప్స్ని దేంతో కొట్టాలో అర్థం కావట్లేదు. నన్ను సిటీ రోడ్లలోకి తీసుకొచ్చేసింది. చిన్న చిన్న సందుగొందులు ఇవి. అసలే నేను ఏలూరు ఊళ్ళో దారి తెలియక నేను చెప్తుంటే సందుగొందుల్లో మన బండి ఏం తిరిగి చచ్చిద్ది. మా గూగుల్ మ్యాప్స్ చెమటలు పట్టించేస్తుంది నన్ను మాత్రం. ఏలూరు ఊళ్ళో నుంచి హనుమాన్ జంక్షన్ వెళ్ళే దారి చూపివే అని అడిగేదాన్ని. అదేమో ఈ సందుగొందుల్లో తీసుకొస్తుంది నన్ను. ఈ కార్ల వాళ్ళకేమో చాలామంది కొత్త కొత్త వాళ్ళే ఉన్నారు, వాళ్ళకేమో తోలకం రావట్లేదు. వాళ్ళు ఎక్కడ మీదకి వచ్చేస్తారో అని నాకు భయం వేస్తుంది. ఒకడైతే కొడతాడు కూడా, ఏరా ఇంత చిన్న సందులోకి బండి తీసుకొని వచ్చు అని. ఎలాగోలా కలపర్రు టోల్ గేట్ కాడికి వచ్చాం. అమ్మో, అటు నుంచి ఆ ఊళ్ళ మీదుగా జర్నీ చేయకూడదు అసలు. ఈసారి అటు నుంచి మాత్రం అస్సలు రాను. ఏదైనా ఇటు నుంచి ఇటు చేసుకోవచ్చు కానీ అక్కడంతా వేస్ట్, చుట్టూ తిరిగి రావటం. హైవే ఎక్కడ ఎంత అన్నా 100 రెట్లు వస్తాము. అయితే మనం రోడ్డు చూద్దామని వచ్చాము, లేటు. రోడ్డు ఎలా ఉంటుందో ఏంటో ఎప్పుడో చూసాము అని చెప్పేసి వచ్చాము అంతే. ఇప్పుడు నేను హనుమాన్ జంక్షన్ వచ్చాను. ఇక్కడ నుంచి మనం నూజివీడు వెళ్తాం, అంటే ఇక్కడ నుంచి రైడ్ తీసుకుందాం. ఇంకా మనకి విజయవాడతో పని లేదు కదా. ఇక్కడ నుంచి రైడ్ తీసేసుకొని ఇంకా డైరెక్ట్గా మా ఊరు వెళ్ళిపోతా. మళ్ళీ తర్వాత ఇంకేమైనా వీడియోలు ఉంటే దాంట్లో కలుద్దాం. మళ్ళీ ఇంకా వేరే లోడ్స్. అదిగోండి నూజివీడు రైట్గా ఉంది.